ప్రతి ఒక్కరి ఆనందం ఎందులో దాగి ఉంటుంది అంటే, మీరు మనసారా ప్రేమించే వారికి అన్ని వేళలా ఆనందాన్ని మాత్రమే ఇవ్వడం ఎలా సాధ్యం కాదో, అలాగే మిమ్మల్ని ప్రేమించే వారికి సాధ్యం కాదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవడంలో మీ ఆనందం దాగి ఉంటుంది. మీరు నానుకున్న వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులను మన్నించడం అలవాటు చేసుకుంటే, వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేసే అవకాశం దూరమవుతుంది. మీ ఆనందం మీ దగ్గరే ఉంటుంది. నిన్ను ప్రేమించేవారైనా, ద్వేషించేవారైనా, సంతోషాన్నైనా, బాధనైనా, దేనినైనా ఇచ్చినప్పుడు క్షణం పాటు అనుభవించడం అలవాటు చేసుకో, కానీ అర్హత లేని దాన్ని మీదిగా భావించకండి. ఒక్కసారి దాని వెనుక దాగి ఉన్న కారణాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ ఆనందం మీ దగ్గరే ఉంటుంది. బాధకి బానిసగా మారితే ఆనందానికి అర్థం తెలియదు. మరొకరు పంచే ఆనందానికి బానిసైనా మీ జీవితంలో నిజమైన ఆనందం అనుభవించడం సాధ్యం కాదు. బాధ ఎదురైనప్పుడు సంతోషానికి విలువ తెలుస్తుంది అంటారు, కానీ మనసు బాధగా ఉన్నప్పుడు మరింత బాధ పెట్టే విషయాలను గుర్తు చేయకుండా మీ మనసుకి సంతోషపెట్టే విషయాలను గుర్తు చేసుకోగలిగితే మీ ఆనందం మీ దగ్గరే ఉంటుంది. నేను ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను. శత్రువు చేసే చెడు కంటే మన మనసు మనకు చేసే చెడు చాలా ఎక్కువ. ఎందుకంటే శత్రువు ఒక్కసారి అన్న మాటని మనసు పదే పదే గుర్తు చేస్తూ నరకాన్ని పరిచయం చేస్తుంది. అందుకే శత్రుత్వాన్ని ఎప్పుడు ఎవరితోనైనా మాటల వరకే ఉంచండి, మనసు దాకా తీసుకురాకండి. మీ ఆనందం ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఆకలిగా ఉన్నప్పుడు చెయ్యి చాపి అడిగిన పిడికిడి మెతుకులు దొరకని ఈ సమాజంలో అర్హత లేకపోయినా గుడికి వెళ్ళినప్పుడు సమయాన్ని బట్టి ప్రసాదం దక్కుతుంది. అలాగే కొన్ని సందర్భాలలో మనకు అర్హత లేకపోయినా దక్కే బాధని ప్రసాదంలా స్వీకరించండి. ప్రసాదం ఎన్నటికీ చెడు చేయదు. కొన్ని మాటలు బాధ కలిగించినా చెడు చేయవు. ఎందుకంటే ఆ మాటలే కదా ఎక్కడికి వెళితే ఎలాంటివి దక్కుతాయో మొరాయించే మీ మనసుకి అర్థమయ్యేలా తెలియజెప్పేది. బాధని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటే బలహీనపడిపోతారు. సంతోషానికి మళ్ళీ మళ్ళీ అలవాటు పడితే బానిసైపోతారు. రెండు చాలా ప్రమాదకరం. రెండింటిని అనుభవించడం, విడిచిపెట్టడం అలవాటు చేసుకో. మీ మానసికమైన ఆనందం ఎన్నటికీ దూరం కాదు. నిజమైన ఆనందం అంటే ఆనందాన్నే కాదు, బాధను కూడా ఆనందంగా మోయగలగడమే. నిజమైన ఆనందం ఒక్కసారి మోయడం ఆరంభించారు అంటే అందులో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటారు. మనసు బాధగా ఉన్నప్పుడు మీకు మీరుగా ఆనందాన్ని సృష్టించుకోగలిగితే మీ ఆనందాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఈ మాట ఆనందాన్ని అనుభవించి చెప్పిన మాట కాదు, బాధని ఆనందంగా అనుభవిస్తూ చెప్తున్న మాట. కష్టం వస్తే మీరు సంపాదించుకున్న వస్తువును తాకట్టు పెట్టండి, కానీ మీ ఆనందాన్ని మాత్రం తాకట్టు పెట్టకండి. అది మీ ఆయువు. ధనాన్ని కొనుక్కునే ధనం ఉంది, కానీ ఆయుష్ను కొనుక్కునే ధనం మాత్రం ఆనందం మాత్రమే. ఇతరులకు అవసరమైనప్పుడు మాత్రమే మీకు ఆనందాన్ని పంచుతారు. మీకు అవసరమైనప్పుడు మీ ఆనందాన్ని మీరే సృష్టించుకోవాలి. ఇతరులను నిందించడం మానుకో, నీకు నువ్వుగా సృష్టించుకోవడం నేర్చుకో. మీ ఆనందం ఎప్పటికీ మీతోనే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి ఛానల్లోకి వచ్చిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.